మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక పృథ్వీరాజ్ ఎలిమినేషన్ తో హౌస్ అంతా ఒక్కసారిగా కంగుతింటూ వచ్చేసింది. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా స్టేజ్ పైకి అడుగు పెట్టాల్సిందే. ఇక పృథ్వీరాజ్ యువర్ ద ఎలిమినేటెడ్ కమాన్ ద స్టేజ్ అని ఒక్కసారిగా చెప్పేసరికి పృథ్వీరాజ్ చాలా ఎమోషనల్ గా అయితే స్టేజ్ పైకి వచ్చారు. ఇక ఫినాలికి 2 వారాల దగ్గరలో అయితే ఇలా హౌస్ నుండి బయటకి వచ్చేయడం చాలా సాడ్ విషయమే. ఇక మొత్తానికి పృథ్వీరాజ్ వెళ్ళిపోతూ అందరి కోసం మాట్లాడుతూ అయితే ఇలా అంటూ వచ్చేసాడు విష్ణు కోసం కూడా. నువ్వు నాకు చాలా స్పెషల్. బయటికి వెళ్ళినా సరే నీలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎవరు వద్దనుకుంటారు, డెఫినెట్లీ ఐ విల్ క్యారీ అంటూ పృథ్వీరాజ్ అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు విష్ణు పైన. అలానే ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ నిఖిల్ ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది, నువ్వు జస్ట్ ప్లే చేయి, నీతో ఉన్న వాళ్ళందరినీ నీ ఆడియన్స్ పంపించేశారేమో అనిపిస్తుందిరా అంటూ నవ్వుతూనే ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసేసాడు. అలానే అవినాష్ మొత్తానికి టాప్ 5 లో ఒకరు అయిపోయావు, కమెడియన్ కామెడీయే కాకుండా గేమ్స్ కూడా ఆడగలడని నిరూపించావు ఇంత పెద్ద టెలివిజన్ షోలో అంటూ పృథ్వీరాజ్ అవినాష్ ని కూడా పొగుడుతూ వచ్చేసారు. ఇలా మొత్తానికి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అయితే పృథ్వీరాజ్ హౌస్ నుండి వెళ్ళిపోతూ వచ్చేసాడు. ఆఖరికి విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఎమోషన్ ఈ రోజు చాలా హైలైట్ అని చెప్పాలి.